హలో మావా బ్రోస్, మనమైతే ఇవాళ ఇంకో కొత్త స్పాట్కి అయితే వచ్చినాం. ఈ కాలువలో అయితే ఒక్కొక్క చేప 5-6 కేజీలు తక్కువ లేదు మావ. అసలు ఇది ఎండాకాలం వానాకాలం అర్థం కావట్లే మామ. ఒకవైపు వాన పడుతుంది, ఇంకోవైపు ఎండ కొడుతుంది. ఈ ఎండకి బయటికి రావాలంటేనే భయం వేస్తుంది మావ. ఇంకా స్పాట్కి వచ్చిన ఎమ్మటి తౌడు కవర్ తీసి లుండలు చేసుకుని తౌడు చల్లినాం మావ. మీకు తెలిసిందే, మనం తౌడు చల్లితే ఎక్కడున్న చేపని ఉరికి రావాల్సిందే మావ. ఈ వాగులో అయితే కుప్పలుగా చేపలు ఉన్నాయి మావ. కానీ కరెంటు పెట్టి ఆగం చేస్తున్నారు మావ. ఎక్కడికక్కడ చచ్చిపోయి ఉన్నాయి చేపలన్నీ. అసలు కరెంటుతో పట్టిన చేపలను ఎట్ట తినాలనిపిస్తే అర్థం కావట్లే మావ. చల్లిన చాలా సేపటికి మనకు చేప అయితే చేరింది. మన బెండుకైతే చేప అయితే జబర్దస్త్ కొడుతుంది మావ. చూడండి, ఇప్పుడు మనకైతే ఒక మంచి రవ్వు చేప అయితే హుక్ అయింది మావ. కానీ మన అదృష్టంలో లేక మళ్ళీ నీళ్ళలోనే పడ్డది మావ, మిస్ అయ్యి. ఆ రవ్వు చేప మిస్ అయ్యాక చాలా సేపటికి మనకి ఇంకో రవ్వు చేప అయితే కొట్టింది మావ. అది కూడా మన అదృష్టంలో లేక మిస్ అయింది మావ. మనకి ఇప్పుడు మిస్ అయిన చేప 5 కిలోల వరకు ఉంది మావ. ఇవాళ మన టైమే బాలే అనుకుంటా మావ. సరే మావ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం.